వెల్కమ్ టు మ్యాగ్నో ఆడియోస్. అందరికీ నమస్తే. ఇవాళ వచ్చేసి నేను ఒక 200 వాట్ DC యాంప్లిఫైర్ అయితే నేను చేయటం జరిగింది. దీన్ని వచ్చేసి వెహికల్స్కి మాత్రమే ఉపయోగించుకున్నట్టు చేశాను. అంటే దీంట్లో AC పర్పస్ అయితే కాదు, ఓన్లీ DC టు DC అనమాట. ఇది ట్రాక్టర్లకు కానీ లేదంటే మనకు లారీలకు కానీ లేదా టాటా మ్యాజిక్లు కానీ ఒక యాంప్ లాగా పెట్టుకునేసి ఎక్కువ బేస్ బాగా వినాలనుకునే వాళ్ళ కోసం, ఎక్కువ వాటేజ్ కోసం నేను సపరేట్గా మోనో బోర్డులు యూజ్ చేసుకొని లోపల అట్లా పవర్ సప్లై కానీ ఇటువంటి మెటీరియల్ యూజ్ చేసుకొని వాటేజ్ ఇంక్రీజ్ చేసుకునే విధంగా నేను 10 ఆంపియర్ పవర్ సప్లైతో ఈ యాంప్లిఫైర్ అయితే నేను చేశాను. క్వాలిటీ అయితే అల్టిమేట్గా చాలా బాగుంది. ఇది చాలా నైస్గా వచ్చింది. ప్రాపర్గా అయితే మటుకు వైరింగ్ కానీ లోపల వచ్చేసి ఐటమ్స్ ఫిట్టింగ్ కానీ చాలా బాగా వచ్చింది. అట్లాగే ఇవి ఇది 12 ఇంచెస్ సబ్ ఊఫర్స్ అండి. ఇవి కస్టమర్ సబ్ ఊఫర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మటుకు కంప్లీట్గా మంచి హెవీ ఊఫర్లు అయినా వాడుకోవచ్చు. అట్లాగే ట్యూటర్స్ వేసేసుకొని మంచి ఊఫర్స్ వేసుకొని 2 ఊఫర్లు విడివిడిగా పెట్టుకున్న బాక్సులు, లేదంటే ఒకే దాంట్లో బాక్స్ 2 ఫిట్ చేసేసుకున్నా కానీ 12 ఇంచ్ 2 పెట్టుకున్నా కానీ వాళ్ళ పర్పస్ని బట్టి బజాజ్ వెహికల్స్ అయితే ఎట్లా సీట్ బ్యాక్ సైడ్ పెట్టేసుకొని చక్కగా 2 ఊఫర్లు 10 కానీ అట్లాగే 12 కానీ పెట్టుకొని హ్యాపీ బిగించుకోవచ్చండి. ట్రాక్టర్స్కి అయితే మటుకు హెవీగా 12 కానీ 10 కానీ అవి కూడా బిగించుకోవచ్చు. మన ప్లేస్ని బట్టి వాటేజ్ అయితే మటుకు బాగా కావాలనుకున్న వాడికి అయితే మటుకు ఇది బెస్ట్ చాయిస్ అండి. చాలా బాగుంటుంది. ఇది వండర్ఫుల్గా ఉంటుందండి. ఇది ఒకసారి చెకింగ్ చూడండి. ఓన్లీ ఊఫర్ మూమెంటే అండి. ఆడియో అయితే మీకు వాయిస్ కానీ ట్రబుల్ కానీ వినిపించదు. నేను ఓన్లీ బేసు అంటే హీట్ కంట్రోల్ ఎలా వస్తుంది ఇంత లోడ్ ఇచ్చినప్పుడు అని చెప్పి నేను చెక్ చేశాను. హీట్ ఇష్యూస్ కానీ ఎటువంటివి లేవు. చాలా బాగుంది. ఒకసారి అట్లాగే నేను ఈ వీడియోలో ఎటువంటి ఉపయోగించాను, మనం ఎటువంటి మెటీరియల్ ఉపయోగించాము అనేది నేను క్లుప్తంగా ఒకసారి నేను చూపిస్తాను. చూద్దాం రండి. ఫేస్ కట్ ఇది ఉంటుందండి. సుమారు 10 అంగుళాల వెడల్పు అయితే వస్తుంది. ఇది ఫేస్ కంప్లీట్గా. బోర్డు వచ్చేసి మనం పగారే కంపెనీ బోర్డు P12 వాడటం జరిగింది. అట్లాగే ఇది మెయిన్ వాల్యూమ్, అట్లాగే ఇది ట్రేబుల్ అండి. ఇది బేస్ వాల్యూమ్ కంట్రోల్. ఇది వచ్చేసేసి బ్యాలెన్స్ అండి. ఇది సెంటర్ పెడితే 2 వస్తాయి. ఇటు కార్నర్కి అయితే ఒకటి వస్తుంది, ఇటు కార్నర్ అయితే ఇంకోటి వస్తుంది. ఇది వచ్చేసి మన లోగో అండి. ఇది మన షాపు సంబంధించిన లోగో. ఇది మన యూట్యూబ్ ఛానల్ కూడా మ్యాగ్నో ఆడియోస్ మీద ఉంటుంది కాబట్టి మన యూట్యూబ్ సింబల్ కూడా జస్ట్ సింబల్ ఎక్కి ఇచ్చాము. అట్లా పవర్ సప్లై ఉంటుంది కానీ ఇవ్వమండి. ఇది ఇస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది కాబట్టి నేను డమ్మీ చేస్తాను. పవర్ సప్లై ఇవ్వం, డైరెక్ట్గా మీరు విడిగా స్విచ్ చేసి బిగించుకోవటమే. అలాగే చూడండి పవర్ సప్లై చూడండి. హెవీ డోస్ అని ఇంతకుముందు శక్తి అయితే వాడేవాళ్ళం. ఈ శక్తి బోర్డు కంటే కూడా హెవీ డ్యూటీ కావాలని తెప్పించి నేను వేసాను. చాలా బాగుందండి రిజల్ట్. హీట్ ఇష్యూస్ అస్సలు ఏం లేవండి. చాలా బాగుందండి. ఎటువంటి హీట్ అయితే లేదు. ఇంతకుముందు మామూలుగా అయితే మటుకు మిగతా వాటికి హీట్ కంట్రోల్ చేసుకోలేక ఈ బోర్డులు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా నైస్గా ఉందండి. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అట్లాగే శక్తి మోనో అండి. ఇది శక్తి మోనో బోర్డు. ఇది కంప్లీట్గా చూడండి. ఇది ఒక బోర్డు అండి సపరేట్గా. అట్లాగే ఇది ఒక బోర్డు వేసాను. ఇది ఒక ఛానల్, ఇది ఒక ఛానల్, ఇది లెఫ్ట్, ఇది ఒక రైట్. ఇట్లా అయితే యూజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చి హీట్ కంట్రోల్ కింద నేను సపరేట్గా ఒక ఫ్యాన్ అయితే యూజ్ చేశాను. హీట్ అయితే మనకు ఎటువంటి ఇష్యూస్ లేవు, హీట్ ఇష్యూస్ అయితే లేవండి. చాలా బాగుందండి ఇది. ఓకే, ఈ ఫిట్టింగ్ అయితే నేను ఇట్లా చేశానండి. ఇది అంటే 2 బోర్డులు వచ్చేసి ఖచ్చితంగా అంటే మన ప్లేస్ కూడా సరిపోవాలి కాబట్టి, అట్లాగే హీట్ కంట్రోల్ కావాలంటే ఫ్యాన్ వచ్చేసి ఖచ్చితంగా హీట్ షింకులు మేంచి బయటకు రావాలి కాబట్టి ఎయిర్ అనేది నేను ఈ విధంగా అయితే సెట్ చేయడం జరిగింది. అట్లాగే ఇది వచ్చేసి LM324 కామన్గా నేను వేసే బోర్డు ఉంది. బేస్ ఎఫెక్ట్ చాలా బాగా వస్తుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇది తర్వాత ఫ్యాన్ కూడా హెవీ ఫ్యాన్ అండి. చాలా బాగుంటుందండి ఫ్యాన్ అయితే మనకు. జనరల్గా నేను ఎక్కువ యూజ్ చేసే ఫ్యాన్లు ఇవి. ఫ్యాను ఎయిర్ త్రోయింగ్ కానీ ఎక్కువసేపు వాడినా ఫ్యాన్ హీట్ రాకూడదు. హీట్ వస్తే ఫ్యాన్ కూడా కాలిపోద్ది. వోల్టేజ్ మనం 12 volts 5 amp ఇవ్వచ్చు, అట్లాగే 10 amp ఇవ్వచ్చు. దాని దగ్గర తట్టుకునే విధంగా నేను ఫ్యాన్ సెలెక్ట్ చేసుకుంటాను. అట్లా బోర్డు ఫిట్టింగు. తర్వాత బోర్డులో ఇటువంటి ఈ వైర్లు వస్తాయి కాబట్టి వైరింగ్ కూడా హెవీ వైర్ తీసుకోవాలండి. ఇది మామూలు వైర్ కాదు, ఇది కంపెనీ వైర్. ఇది అట్లాగే లోపలికి వచ్చినప్పుడు మనకి స్పీకర్ వైర్స్ కావచ్చు, అట్లాగే ఈ సప్లై వైర్లు కావచ్చు. సప్లై కూడా హెవీ డోస్ తీసుకున్నాను. ఈ సప్లై వైర్లు
మనం లోపలికి ఎటువంటి షార్టేజ్ రాకుండా చూడండి. ఖచ్చితంగా స్లీవ్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఫ్యాన్ వచ్చేసి ఫ్యాన్ ఫోర్స్ ఎంత ఉంది అంటే ఫ్యాన్ ఫోర్స్ మీద మన హీట్ కంట్రోల్ అవ్వాలంటే ఫ్యాన్ ఫోర్స్ హెవీగా ఉంటే హీట్ షింక్ మీదకి వచ్చి హీట్ షింక్ నుంచి అవతలికి వెళ్తుందండి. అలాంటప్పుడు మాత్రమే బాగా ఈ కూల్ అవుతుంది. ఇది ఎంత ఫోర్స్ ఉందనేది నేను ఒకసారి మైక్ పెట్టి చూపిస్తాను. దాన్ని బట్టేసి మనకి ఆ బ్లోయింగ్ సౌండ్ అనేది మైక్ ప్యాచ్ చేసే డిస్టర్బెన్స్ ఎలా వస్తుంది. డిస్టర్బెన్స్ అంటే ఈ ఎయిర్ సౌండ్ బయటకు వెళ్తుంది కాబట్టి అంత హెవీ ఫోర్స్ ఉంటే కానీ హీట్ షింక్లు అయితే మీకు హీట్ని కంట్రోల్ చేయలేమండి. లేదంటే మటుకు నార్మల్గా అయితే మటుకు 1 hour 2 hours వచ్చేకి క్యాబిన్ మొత్తం బేభత్సమైన హీట్ వచ్చేస్తుంది. అదైతే మీరు కంప్లీట్గా అంటే హీట్ ఎందుకు వస్తుంది అంటే బాగా మీరు ఓవర్గా లోడ్ ఎక్కువ వేయటం అంటే ఓవర్లోడ్ అంటే సపోజ్ మీరు 12 inch బాగా 2 సబ్‌వూఫర్లు వేస్తే మీకు లోడింగ్ బాగా ఎక్కువ పడుతుంది యాంప్ మీద. అటువంటిప్పుడు ఏంటంటే హీట్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి నేను ఎంతసేపు చెప్పడం కారణం ఏంటంటే ఫ్యాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హీట్ షింక్ బిగించే విధానం అంటే హీట్ షింక్కి మీరు ఐసీలు ఫిట్ చేస్తారు కాబట్టి ఈ ఐసీలు చూడండి, ఈ ఐసీలు మీరు బిగించున్నారు కదా, ఈ ఐసీలు హీట్ షింకు బిగించినప్పుడు ఫ్యాన్ నుంచి ఈ ఐసీల మీద కూడా అంటే ఐసీలు అంటే ఎఫెక్ట్లు మాస్ఫెట్లు ఇవి, వీటి మీద నుంచి కూడా గాలి మీరు ఇట్టించి పాస్ అయ్యే విధంగా చూసుకోండి. ఇది చల్లారుతుంది. అట్లాగే హీట్ అనేది మెయిన్ ఈ మాస్ఫెట్ నుంచి హీట్ ప్రొడ్యూస్ అయ్యింది కాబట్టి ఇటు గాలి వస్తుంది ఇటు గాలి వస్తుంది కాబట్టి రెండు చల్లబడతాయి. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. దీనివల్ల ఏంటంటే బోర్డు సేఫ్లో ఉంటుందండి. మ్యాక్సిమం కంప్లైంట్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఫినిషింగ్ అయితే ఇవ్వదండి. ఫ్రంట్ అయితే 10 అంగుళాలు వస్తుంది, బ్యాక్ వచ్చేసి 9 అంగుళాలు ఉంటుంది. కంఫర్టబుల్గా ఆటోల్లో కానీ ట్రాక్టర్స్ కానీ లారీలు కానీ ఎక్కడైనా బిగించుకునే హెవీ సౌండ్ వినాలనుకునే మ్యూజిక్ ప్రియులకి అయితే మటుకు యాంపు ఎక్సలెంట్గా మ్యాచ్ అవుతుందండి. ఎటువంటి అయితే ఇబ్బంది లేదు. రఫ్ అండ్ టఫ్ కొట్టినా కానీ రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ ప్రాబ్లమ్స్ అయితే చాలా తక్కువ. ఇది వాటేజ్ అయితే మటుకు వండర్ఫుల్గా ఉంటుంది. ఇది కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. వచ్చినా ఈజీగా ఎక్కడైనా చేయొచ్చు. ఎంత లాంగ్లో కస్టమర్ తీసుకుని చేయించుకున్నా కానీ మెటీరియల్ అయితే మటు దీంట్లో పక్కా బ్రాండ్, ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు. అన్ని క్వాలిటీ ఐటమ్ మీరు చేయించుకున్నారంటే మీకు సెట్ అయితే మటుకు అసలు కదలదు. ఎంత రఫ్గా వాడినా కానీ లోపల వేసే వైరింగ్ కాడించి వేసే బోర్డుల మెటీరియల్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా మీరు 10 రూపాయలు పోయినా కానీ మంచి ఐటమ్ సెలెక్ట్ చేసుకొని కస్టమర్ కానీ చేయించుకున్నారంటే మెకానికల్ దగ్గర ఎటువంటి కంప్లైంట్స్ రాదు. నాసి రకం ఐటమ్ వేయించుకున్నారంటే మటుకు మీకు నిలబడవండి. అది పవర్ సప్లై బోర్డు కానీ మోనో బోర్డు కానీ బీటీ బోర్డు కానీ ముఖ్యంగా ఈ పగారియా బోర్డు కానీ ఇవన్నీ మంచిగా వాడుకోండి అండి. దాన్ని బట్టి బిగించుకున్నారంటే మటుకు ఎవరైనా కానీ సూపర్గా ఉంటుందండి. సెట్ వండర్ఫుల్గా ఉంటుంది. ఇది మెయిన్ మన అడ్రస్ అండి. ఇది కంప్లీట్గా వ్యాక్యూమ్ లీడు, పవర్ సప్లై వైరు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మటుకు నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు మీరు గత వీడియోలో అయితే మటుకు నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చినారు. ఆ ఎంకరేజ్మెంట్తో పాటు నేను కొత్త వీడియోలు చేస్తూ ముందుకు వెళ్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఆదరణకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీక్లో నేను కలుస్తాను. అంతవరకు గుడ్ బై, జై హింద్. Thanks for watching this video.